ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభ బుధవారం. విఘ్నరాజు యొక్క ఆశీర్వచనంలో అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ, అందరూ తలచిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ ఇవాళ ఒక చక్కటి మంచి విషయాన్ని చెప్పుకుందాం. ఇవాళ విషయంలోకి వచ్చేస్తే, సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత వ్రతం మమ అని శ్రీరామచంద్రుల వారే స్వయంగా చెప్పిన ఈ శ్లోకార్థాన్ని మరియు అన్నమో రామచంద్ర అన్న మాటలకి రామాయణంలో ఏం చెప్పారు అనే వివరణకి చూస్తే కనుక ఇవాల్టి విషయం అర్థమవుతుంది. మరి విషయంలోకి వెళ్ళిపోదాము. అన్నమో రామచంద్ర అన్న మాటలకి రామాయణంలో ఏమన్నా పిట్టకథ ఉందా? అసలు రామరాజ్యంలో అన్నానికి విలిపించడం ఏమిటి? విభీషణ శరణాగతి సమయంలో శ్రీరామచంద్రుడు స్వయంగా చెప్పిన మాట ఒకటి ఉంది. సర్వదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత వ్రతం మమ. రామ, నేను నీ వాడను అని ఒక్క మారు నన్ను శరణు వేడితే చాలు, వానికి నేను అభయమిచ్చి సకల భూతముల నుండి రక్షిస్తాను. ఇది నా వ్రతం అని ఘంటాపదంగా చెప్పాడు స్వామి. ఒకసారి మాటలంటూ ఇచ్చాక ఇక వెనుకకు తగ్గేవాడు కాడుగా ఆ దాశరథి. అలా తగ్గన్న విషయం కూడా ఆ స్వామి ఇంకొక సందర్భంలో చెప్పాడు. వనవాస కాలంలో ఒకనాడు కొందరు ఋషులు స్వామి దగ్గరకు వచ్చి రాక్షసుల ఆగడాల నుంచి తమను రక్షించమని ప్రార్థించారు. అప్పుడు ఆ రఘువీరుడు, మహర్షులారా, మీరు నన్ను ఇంతలా వేడుకోవాలా? మీరంతా నన్ను ఆజ్ఞాపించదగ్గవారే కానీ ప్రాధేయపడాల్సిన వారు కాదు. ఇకపై ఈ అరణ్యంలో మీకు ఎటువంటి రాక్షస బాధ ఉండదు, నిశ్చింతగా ఉండండి అని వినయపూర్వకంగా మాట్లాడి ఆ మునిగణాలకు అభయమిచ్చి పంపించేశాడు. ఆ తర్వాత జానకీదేవి స్వామితో, నాథా, వనవాసానికి వచ్చిన వాళ్ళమైన మనకు రాక్షసులతో అనవసరంగా విరోధం ఎందుకండి అంటుంది. అప్పుడు స్వామి ఎంతో ప్రేమతో అమ్మవారి సందేహాలన్నింటికి వివరణలు ఇస్తూ ఆ సందర్భంలో తన ప్రతిజ్ఞా పాలనను గురించి ఒక మాట చెప్తాడు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నతు ప్రజ్ఞిత్వాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. సీత, నేను నా ప్రాణములనైనా విడుస్తాను, కానీ ప్రాణప్రదమైన నిన్నైనా విడిచిపెడతాను. నా బహిప్రాణమైన లక్ష్మణునైనా వదిలివేస్తాను, కానీ నేను చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడువను అంటాడు. ఈ రెండు శ్లోకాలు స్వయంగా శ్రీరామచంద్రమూర్తి పలికినవే. ఆ శ్లోకాలలో మొదటిది రామ ప్రతిజ్ఞ గురించి చెప్తే, రెండవది ఆ ప్రతిజ్ఞా పాలన తీవ్రత గురించి చెప్తోంది. కాబట్టి రామా అని మనస్ఫూర్తిగా ఆర్తిగా పిలిచిన వాడిని మన స్వామి రక్షించి తీరతాడు. అందులో ఎటువంటి సందేహానికి తావులేదు. ఇక సూర్య చంద్ర వంశాలలో ఏ మహాత్ముడి పాలనలో అయినా కూడా అన్నార్తులు అసలే లేరన్న మాట లేదు. కానీ ధర్మమూర్తి అయిన శ్రీరామ ప్రభువు పరిపాలనలో మాత్రం అలా కాదు. ఆ సుభిక్షమైన రామరాజ్యంలో కనీసం ఒక్కడంటే ఒక్క అన్నార్తుడు కూడా లేడు. అంటే తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినేలా చేసినవాడు, తన ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసినవాడు ఆ సీతారాముడు. అలాంటి రాముణ్ణి వేడుకుంటే తనకు అన్నం దొరుకుతుందని తనే దిక్కనుకున్న వాడిని ఆ స్వామి ఎన్నటికీ విడువడని తెలిసి, ఆ తర్వాత కాలంలో ఏ అన్నార్తుడో బిగ్గరగా అరిచిన అరుపే అన్నమో రామచంద్ర అన్నది. అంత ఆర్తితో రాముని వేడుకుంటే ఆ అన్నార్తుడి ఆకలి తీరకుండా ఉంటుందా? ఆకలి తీరిన అతగాడు రామానుగ్రహ గొప్పతనం గురించి 10 మందికి చెప్పి పొంగిపోకుండా ఉంటాడా? వారిలో అన్నార్తులైన వారు మరలా ఆ స్వామిని గొంతెత్తి అన్నమో రామచంద్ర అని ఆర్తితో పిలవకుండా ఉంటారా? ఆ పిలుపు వారి ఆకలిని తీర్చి ఆనందింప చేయకుండా ఉంటుందా? అలా వేలాది సంవత్సరాలుగా ఎందరో భాగ్యులకు అన్నార్తులకు అండదండగా నిలిచిన పిలుపే అన్నమో రామచంద్ర అన్నది. ఆ విధంగా అన్నమో రామచంద్ర అన్న మాట మన జాతీయంగా స్థిరపడిపోయింది.
ఆ జగదభిరాముని ఆర్తత్రాణ పరాయణత్వానికి సాక్షిగా నిలబడిపోయింది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ ఇవాళ చక్కటి విషయం చెప్పుకున్నాము. మరి రేపు ఉదయం మళ్ళీ మంచి మాటలో కలుసుకుందాం. శుభోదయం శుభాకాంక్షలతో సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. మీ హిమబాల.